ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదివారం, ప్రభువును ఆరాధించు దినం. మరోసారి ఆరాధన చేద్దాం. ప్రార్థనకు ముందు ఒక మాట చెబుతాను. బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథము ధ్యానములు సాయంకాలం 6 గంటలకు, గతంలో 7 గంటలకు వచ్చేది, 1 గంట ముందుకు జరిపాం. కారణం ప్రేమ సాక్షి టీవీ 7 గంటలకే గత 3 మాసాలుగా వస్తుంది. కనుక బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం 6 గంటలకు సాయంకాలం, ప్రేమ సాక్షిలో 7 గంటలకు బైబిల్లోని దేవుడు, 8:30 గంటలకు బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్, క్రైస్తవ యువత కొరకు, 9 గంటలకు రెగ్యులర్ పోర్షన్ ఆఫ్ ద బైబిల్ స్టడీ లూకా సువార్త, మధ్యాహ్నం 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ ప్రశ్నలు. వీటితో పాటు ఇంకా క్రొత్త ప్రసంగాలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రవచనాల గురించి, బైబిల్ ప్లేసెస్ గురించి, అన్నేముడ్ పీపుల్ గురించి చాలా టాపిక్స్ ఉన్నాయి చెప్పటానికి. తర్వాత ఫీలింగ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ గురించి ఒకటి చేయాలనుంది, ఇమోషన్స్ గురించి చెప్పాలనుంది. బైబిల్లో ఇమోషన్స్ మనుషుల్లో, ఇవన్నీ చెప్పడానికి టైం కావాలి. సాంకేతిక అవసరాలు ఉన్నాయి, ఫైనాన్సెస్ అవసరం ఉంది, ఆరోగ్యం కావాలి. వీటన్నిటి కొరకు మీరు ప్రార్థించాలి. గుర్తుపెట్టుకోండి, యోబు గ్రంథం సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో టైం మార్చబడింది. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం కొరకు సిద్ధపడి ఉన్నాం, మాతో మాట్లాడండి. మిమ్మలను ఆరాధిస్తున్నాం, మీ కుమారుని యొక్క నామమును ఘనపరుస్తున్నాం. ప్రభు, మీరు మా రక్షకుడు, మా పాపముల కొరకు చనిపోయారు, రక్తం చిందించారు, వెల చెల్లించారు. మా దోషములు నిన్ను గాయపరిచాయి, మమ్మను క్షమించారు. కృతజ్ఞతలు. మీ యందు విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగా ఉండటానికి మహాకృప చూపారు. మీకేమిచ్చినా మా రుణం తీరదు. ప్రభువా, మా హృదయపూర్వక స్తుతి ఆరాధన ఇస్తున్నా, స్వీకరించండి. మా బ్రతుకు మీదే, వాడుకోండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకి ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యములో నుండి లూకా శుభవార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు వ్రాయబడిన ఒక స్వస్థత సందర్భం మీ ముందుకు తెస్తున్నాను. దేవుని యొక్క వాక్యము జీవము కలిగినటువంటిది, జీవము కలిగిన వాక్కు. ఆ జీవము మనకు ఆధ్యాత్మికంగా శక్తినిస్తుంది, మనలను బలపరిచి నడిపిస్తుంది. కనుక నిత్యము వాక్యము ధ్యానము చేయుట మనకు దీవెనకరము. నేను ప్రతిరోజు మినిమం 2.5 hours వాక్యంతో గడుపుతున్నాను. ఇంకా ఎక్కువ గంటలు గడిపటానికి కృపచొప్పమని అడుగుతున్నాను. ప్రజలతో గడపటం తగ్గించి వాక్యంతో గడపటం పెరగాలని చూస్తున్నాను నేను. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో, యెరూషలేమునకు ప్రయాణమై పోతూ ప్రభువు సమరయ గలిలయ మధ్యగా వెళుతున్నాడు. సమరయ గలిలయల మధ్యగా వెళుతూ ఒక గ్రామంలోకి వెళుతున్నాడు. అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలబడ్డారు. యేసు ప్రభువా, మమ్ము కరుణించుము అని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి అని వారితో చెప్పారు. వారు వెళుతుండగా శుద్ధులైపోయారు.
వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాదాల దగ్గర సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని వారితో చెప్పాను. ఈ వృత్తాంతం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. యేసు యెరూషలేమునకు వెళుతున్నాడు. యెరూషలేము ముఖ్య పట్టణం. యెరూషలేము ముఖ్య పట్టణం. ఈ యెరూషలేములోనే దేవుని యొక్క దేవాలయము ఉండినది. సొలొమోను నిర్మించిన దేవాలయం యెరూషలేములోని సియోనులో నిర్మించాడు. యెరూషలేముకు వెళ్ళటానికి యేసు ఎంచుకున్న మార్గము సమరయ గలిలయల మధ్యన ఉన్నటువంటి మార్గం. దిస్ రోడ్ కనెక్ట్స్ బోత్ డిస్ట్రిక్ట్స్. మనకి జిల్లాలను కలుపుతూ హైవే ఉంది. నెల్లూరులో స్టార్ట్ అవుతాం. ఆంధ్రప్రదేశ్ బోర్డరు మెడ్రాస్ నుంచి వెలుపటకు రాగానే నెల్లూరు డిస్ట్రిక్ట్లో మనం అక్కడ స్టార్ట్ అవుతాం. అక్కడ నుండి ప్రకాశం మీదుగా గుంటూరు వస్తాం. గుంటూరు మీద కృష్ణ వెస్ట్ ఈస్ట్ వైజాగ్ శ్రీకాకుళం అట్లా మనం ఒరిస్సాలోకి వెళ్తాం. మనకి ఒక రోడ్ ఉంది. ఆ రోడ్డు మళ్ళీ మనం రైట్ సైడ్కి వస్తే బంగాళాఖాతమే, సముద్రమే. అందుకనే ఇప్పుడు కారిడార్, కోస్టల్ కారిడార్ అని వేయాలని చూస్తుంది ప్రభుత్వం. అది వేస్తే కనుక ఈ హైవేస్ మీద ఇంచుమించుగా 80% లారీ ట్రాఫిక్ తగ్గిపోద్ది. ఎందుకంటే ఆ కోస్టల్ కారిడార్ సముద్రంకి భూభాగానికి బోర్డర్ల మధ్యలో పడిపోతుంటుంది. ఈ డిస్ట్రిక్ట్స్కి మధ్యలో పడి వెళ్తుంటుంది. కాబట్టి మనం గమనించినట్లయితే జీసస్ హ్యాస్ ఆప్టెడ్ దట్ వే టు ఎంటర్ ఇన్ టు ద జెరూసలేం. ఆయనకు అన్నీ తెలుసు కదా, ఏం చేయాలో, ఎట్లా వెళ్ళాలో. వెళుతుండగా 10 మంది కుష్ఠరోగులు ముందుగా వచ్చి నిలబడ్డారు. కుష్ఠరోగులు చూస్తే ఆ దినాల్లో పారిపోయేవాళ్ళు, ముట్టడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ముట్టినవాడు అపవిత్రుడైపోతాడు 7 దినాల పాటు. అందుకని వాళ్ళు టచ్ చేసేవాళ్ళు కాదు. అస్పృశ్యత ఆ రోజున. ఇవాళ అస్పృశ్యత లేదు. కుష్ఠరోగం అస్పృశ్యత కాదు. ఇది అంటురోగం కాదు. ఇవాళ కుష్ఠవ్యాధి ఇవాళ అంటురోగం కాదు. ఒకప్పుడు భయపడిపోయేవాళ్ళు. కుష్ఠవ్యాధి నివారించేసింది, ఇంచుమించుగా అయిపోయింది. అక్కడక్కడ వ్యాధిగ్రస్తులు దాని బారిన పడిన వారు కనబడుతున్నారు, కానీ ఎరాడికేట్ చేసేసారు ఇంచుమించుగా. వాళ్ళు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ప్రభువుకి నిలబడి ప్రభువుని పిలుస్తారు. యేసు ప్రభువా అని పిలిచారు. యేసు ప్రభువా. అక్కడ మనం 13వ వచనంలో జీసస్ మాస్టర్, బోధకుడా, యేసు ప్రభు మమ్మును కరుణించని కేకలు పెట్టేస్తున్నారు. ఎప్పుడైనా మన హృదయంలో ఇట్లాంటి కేక వచ్చిందా? కరుణించుదేవా అని చెప్పి అడిగావా? వాళ్ళ కేకలకు కారణం వాళ్ళ వ్యాధి. వాళ్ళకి ఆప్షన్ లేదు. వ్యాధికి మందులు లేవు ఆ రోజుల్లో. స్వస్థపరిచేటువంటి లెప్రసీ డాక్టర్స్ ఎవరు లేడు అక్కడ. కానీ యేసుక్రీస్తు ఒక్కడే ఆప్షన్ అక్కడ ఉన్నాడు. ఎందుకంటే చాలామంది కుష్ఠరోగులు ఆయన బాగు చేశాడు. కాబట్టి అడ్డం నిలబడ్డారు వచ్చి. చూడండి, కొన్ని సందర్భాల్లో వాహనాన్ని వెళ్లకుండా ప్రజలు ఆపేస్తారు, అడ్డంగా నిలబడి అట్లా ఆపేశారు యేసుప్రభుని. నువ్వు కరుణిస్తేనే వెళ్ళనిస్తావు, లేకపోతే వెళ్ళని. దేవుడు కరుణిస్తాడు. ఎప్పుడైతే నువ్వు అట్ట గట్టిగా నిలబడతావో ప్రభు నీ పట్ల కరుణ చూపిస్తాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో
యాకోబు 2 పాదాలు పట్టుకొని ఆయన్ని గట్టిగా పట్టుకొని అన్నాడు, నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను బానిస్తాను, లేకపోతే నిన్ను పానీని అన్నాడు. ఆయన తెల్లవారుతోందయ్యా, నేను వెళ్ళిపోవాలి, పంపించు నన్ను, లీవ్ మీ అని ఆయన అంటుంటే, నో 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 ఐ డోంట్ లీవ్ యూ అన్లెస్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ. నువ్వు దీవిస్తే తప్ప నిన్ను వదలను. ఆయన తొడగూడు మీద కొడితే సింపుల్గా ఊడిపోయింది తొడగూడు. ఆయన ఒక్క దెబ్బ కూడా చచ్చిపోతాడు యాకోబు. కానీ ఆయన అంటున్నాడు, నేను బానీని అంటాడు. దీవించిపోయాడు. మరి ఏం చేస్తాడు ప్రభు? ఇజ్రాయేల్గా మార్చి మరీ వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఈ 10 మంది కూడా యేసు ప్రభుని అటాక్ చేశారు, ఆపేశారు. ఆపి అంటారు, కరుణించు కరుణించు కరుణించు. దిస్ మస్ట్ బి ద ప్రేయర్ ఫర్ అస్ ఇన్ ఆల్ ద డే, ఆల్ ద టైమ్. అంతటా అన్ని వేళలా మన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా మమ్మలను కరుణించువయ్యా. ఇదే ప్రార్థన. మమ్మల్ని కరుణించు, మమ్మల్ని దీవించు అంటం కంటే మమ్మల్ని కరుణించు అంట ఉత్తమమైనటువంటి ప్రార్థన. కరుణించినప్పుడు సమస్తం కలుగుతాయి. మన రిక్వైర్మెంట్స్, నీడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ప్రభు వారితో మాట్లాడుతూ అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని చెప్పాడు. ఎవరు యాజకులకు కనపరుచుకోవాలో తెలుసా? లేవికాండం 14వ అధ్యాయంలో యాజకునికి ఎవరు కనపరుచుకోవాలంటే కుష్టి వ్యాధి తగ్గినోడు. ఇప్పుడు మరి వీళ్ళు వ్యాధిగ్రస్తులు, యేసు చెయ్యి ఉంచి ఏం స్వస్థపరచలా, స్వస్థత పొందండి అని కూడా చెప్పలా, యాజకునికి వెళ్ళి కనపరుచుకోండి అన్నారు. అంటే ఏంటి అర్థం? మీ వ్యాధి తగ్గుతుంది అని మీరు అనుకుంటే మీరు ఇప్పుడు వెళ్ళి యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకుంటే చాలు. యాజకుడు డిసైడ్ చేస్తాడు, కుష్టి వ్యాధి నుంచి ఇతడు నివారణ పొందాడు, ప్రజల్లో కలిసిపోవచ్చు శుద్ధి స్నానం తర్వాత అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. యాజకుడికి అథారిటీ ఉంది. మన కుల ధృవీకరణ పత్రం ఎంఆర్ఓ ఇచ్చినట్టు. మన కులం ఆయనకట్ట తెలుస్తుంది. ఆయన ధృవీకరించాల్సిన ఉద్యోగం అతనిది, అందుకే చేస్తాడు. ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస స్థల ధృవీకరణ పత్రం, ఆ పత్రం ఉంటే, నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నా పత్రం ఉంటేనే విలువ. అలాగా ప్రభు చెబుతున్నాడు, మీరు వెళ్ళండి కనపరుచుకోండి. అరే ఇంకా స్వస్థత అవ్వలేదుగా ప్రభు, అప్పుడు వెళ్ళమంటామే అనొచ్చు మీరు. అదే యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి అద్భుతం. మీరు వెళ్ళండి యాజకుని కనపరుచుకోండి, చెప్పింది చేయాలి మనం. దానిలో ఆర్గ్యుమెంటు, మళ్ళీ దానిలో లెక్కలు వేసుకోవటం అది ఉండకూడదు. నీళ్లు ముంచి తీసుకుపోండని ఆయన వారితో చెప్పగా వారు నీళ్లు ముంచి తీసుకుని వెళ్ళారు. అది ప్రధాన అక్కడ విందు యాజకుడు రుచి చూచి చాలా సంభ్రమం పడిపోయాడు. అయ్యా నువ్వైతే ఒకప్పుడు మంచిది పెట్టుకున్నావు, ఇప్పుడు ఇంకా మంచిది పెట్టుకున్నావు, అందరూ జబ్బరసం పోస్తారు, నువ్వేమో బెస్ట్ వైన్ ఇచ్చావు అని అభినందించాడు. ఎక్కడి నుంచి వచ్చింది బెస్ట్ వైన్? ఏమిటి మేము నింపిన నీళ్లు ముంచుకెళ్ళి పొయ్యమంటావేంటి, ద్రాక్షారసం అంటావేంటి? అలా ముంచుకు వెళుతుండగా అది ద్రాక్షారసంగా మారిపోయింది. కనుక ముంచుకు వెళ్ళిన వ్యక్తులు ఆయన ఆజ్ఞ పాటించారు అంతే. అక్కడ చూడాల, ఆ కుండల్లో చూస్తే ఆ తొట్టుల్లో నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ముంచి తీసుకెళ్ళండి ఏంటి? ఆ నీళ్ళు అట్నుంచి అటు పట్టుకెళ్ళొచ్చుగా, ఆ తొట్టుల్లో పోసిన తర్వాతే ఎందుకు పోసుకెళ్ళాలి? డైరెక్ట్గా అక్కడ చాద తీసుకుని ఆ నుయ్యిలో దోడుకొని పోవచ్చు కదా. లేదు, ఇట్ ఈస్ హిజ్ స్టైల్, ఇట్ ఈస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ వర్క్. ఆయన పని విధానం అది. ఆయన చేసింది చెప్పింది చేయాల్సిందే. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, చేతి మీద ముట్టుకొని వాళ్ళని స్వస్థత చేయలా. మీరు నన్ను కరుణించమన్నారు, కరుణించాను, ఇది నమ్మితే మీరు వెళ్ళి కనపరుచుకోండి అన్నాడు. ఆ 10 మంది పరిగెత్తారు. ఎస్ ప్రభు చెప్పాడు వెళ్ళిపోదాం అని చెప్పి వెళుతూ ఉండగా వాళ్ళు శుద్ధులయ్యారు. అది అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళు వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు? యాజకుడు కనపరుచుకోవటం. ఎప్పుడు కనపరుచుకోవాలి? వ్యాధి తగ్గినా కనపరుచుకోవాలి. కానీ తగ్గిందా? యేసు ముందున్నప్పుడు వాళ్ళు వ్యాధిగ్రస్తులే.
ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళటానికి విశ్వాసముతో వెళ్ళిపోతున్నారో, ప్రభువు చెప్పాడు స్వస్థత వచ్చేసిందని వెళ్ళిపోతున్నాం అని బయలుదేరి వెళ్ళిపోయారు, రాకేం చేస్తుంది స్వస్థత? వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి స్వస్థతని ఇచ్చాడు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు పోయారు, వెళ్ళి యాజకుడికి కనబరుచుకొని ఆ సర్టిఫికెట్ తెచ్చుకున్నారన్నమాట. ఒక్క సమరయుడు మాత్రం ఆగిపోయాడు, వెనక్కి తిరిగి వచ్చేసాడు, మహాశబ్దంతో దేవుని మహిమపరిచాడు. ఆ 9 మంది చేయని పని ఏంటంటే దేవుని మహిమపరచల, మహాశబ్దంతో దేవుని మహిమపరిచాడు. వెనుకకు తిరిగి వచ్చి ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. యాజకుడి దగ్గరికి వెళ్ళటం ఎందుకంటే దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసాడు. ఎవడు చెప్పాలి నా వ్యాధి పోయిందని? హూ హ్యాస్ టు గివ్ ఎక్నాలెడ్జ్మెంట్. యాజకుని దగ్గర కానుక కూడా వేసుకోవటానికి వెళ్ళేవాళ్ళు స్వస్థత పొందిన వాళ్ళు. రాదర్ దాన్ మై ఫిజికల్ మనీ గివింగ్ టు గాడ్, I must give thanks and praise to God. It is very great thing. నేను నా దేవునికి స్తుతి ఆరాధన చేస్తా. యాజకుడి దగ్గరికి వెళ్ళి చందా డబ్బులు వేసే కంటే ప్రభు దగ్గరికి స్వయంగా వచ్చి కృతజ్ఞత చెప్పి ఆరాధిస్తాను, ఆయన నేను సాగిలపడుతున్నాను అన్నాడు. వాట్ ఈస్ ఇంపార్టెంట్? వర్షిపింగ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ హిస్ గివింగ్ ఇన్ ద చర్చ్. సంఘంలో నువ్వు వేసే కానుక కంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? పరలోకమందు ఆసీనుడైన ఆ దేవుని స్తుతించడం, రావటం, ఆరాధించటం, అతి అర్హత కలిగి ఉండటం. కనుక విశ్వాసాన్ని బట్టి వీళ్ళు స్వస్థత పొందారు, విశ్వాసమును బట్టి వీరు స్వస్థత పొందారు. వెనుకకు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. థ్యాంక్స్ గివింగ్ ఇన్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. శ్రమ వచ్చింది, దేవుని స్తుతించాలి. బాధ కలిగింది, దేవా థ్యాంక్ యూ ఫర్ దిస్ పెయిన్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫైనాన్షియల్ అబ్స్టాకల్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ సిక్నెస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ నీడ్. ఇలా ఎప్పుడైతే చెప్తావో అన్నీ చిన్నగా అయిపోతాయి నీ ఎదుట. దేవా నీ కృతజ్ఞతలు, ఆ కృతజ్ఞత పెరుగుతూ ఉండాలి. నీ ఫిజికల్ టార్చర్ ట్రబుల్స్ ఎదుగుతున్న కొలది నీ థ్యాంక్స్ గివింగ్ ఎక్స్పీరియన్స్ పెరగాల. నీ ఫెయిల్యూర్స్లో నువ్వు ప్రభువుని భయపరచగలిగితే అది అత్యుత్తమమైన విశ్వాస ప్రదర్శన అవుతుందన్నమాట. ఆ వెనక్కి తిరిగి వచ్చినవాడు సమరయుడు. వాడికి దేవుని గురించి తెలుసా? నిజంగా మాట్లాడితే నిజంగా దేవుని తెలుసుకున్నవాడు ఆ సమరయుడే. లా ఆఫ్ మోజెస్ ప్రకారం ముందుకు పోయారు వాళ్ళు, కానీ హీ రిసీవ్డ్ ద గ్రేస్ అండ్ ప్రైజ్ గాడ్. కృప ద్వారా దేవుని మహిమపరుచుకుంటూ వచ్చేసేసాడు ఈ సమరయుడు. ప్రభువు కూడా చాలా సంతోషపడ్డాడు వాడిని చూసి. అంటున్నాడు, 10 మంది శుద్ధులయ్యారు కారా, మిగిలిన 9 మంది ఎక్కడా ఏముంది? యాజకుడి దగ్గరికి వెళ్ళి కానుకేసి సర్టిఫికేట్ పొంది పబ్లిక్లో కలిసిపోయారు, ప్రభు దగ్గరికి రాలా. మనం చాలా సందర్భాల్లో కృతజ్ఞత లేని వారంగా బతుకుతూ ఉంటాం. మనకు ఎవరైనా మేలు చేస్తే వాళ్ళకు కృతజ్ఞత చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఇది చాలామంది దగ్గర చూశాను నేను. కృతజ్ఞత చెప్పడం అలవాటు ఉండదు. కృతజ్ఞత చెల్లించేవాడంటే దేవునికి చాలా ఇష్టం. అతని బహుమానం రెట్టింపు అయిపోతుంది. మనం అన్ని విషయాల్లో కృతజ్ఞత చెల్లించాలి. ఓ పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు, సైతాన్ని బట్టి దేవుని స్తుతించండి అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఏంటి అన్నాడు? సైతాన్ని బట్టి స్తుతించడం ఏంటయ్యా అంటే, సైతాన్ లేకపోతేనట మనం మెలుకోకుండా ప్రభు అని అన్నామంట. ఆ శోధకుడు ఉండి మన బాధలు పెడతా ఉంటే ప్రభువా 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 అని చెప్పి వస్తూ ఉంటామంట. దేవ సాతాన్ని ఇచ్చినందుకు వందనాలని ప్రార్థన చేశాడు ఆయన. ఎంత పాజిటివ్ దృక్పథం. వ్యాధినిచ్చావు దేవా నీకు వందనాలు, శ్రమనిచ్చావు దేవా నీకు వందనాలు, శ్రమనంతటమే నాకు మేలైంది దేవా నీకు వందనాలు కీర్తనాకారుడు చెప్పాడు కదా. మరి మనం చెబుతామా శ్రమనందుట నాకు మేలాయని ప్రభు?
లార్డ్ బ్లెస్ మీ విత్ ద ట్రబుల్స్ అని ఎప్పుడైనా అంటావా? ఎందుకంటావు? అనలేవు కదా. నేను ఎందుకు అంటాను? నేను అసలు అన్నా కదా. కానీ వాక్యం చెబుతోంది, యు మస్ట్ ప్రైజ్ యువర్ గాడ్ ఇన్ అడ్వర్సిటీస్ ఆల్సో. మీ వ్యతిరేకతలలో కూడా దేవుని స్తుతించగలగాలి. మిగతా 9 మందే దేవుని యేసు మాట విన్నారండి, వీడు వినలేదంటారా ఏమిటి? పొరపాటున అలా అనుకోకండి. యాజకుని దగ్గరికి వెళ్ళమంటే దేవుని దగ్గరికే వచ్చేసాడు అతను. యాజకుని దగ్గర సాక్షార్థం పోవాలి. ఆ హ్యూమన్ విట్నెస్ నాకు అక్కర్లేదు అనుకున్నాడు. మానవుల సాక్ష్యం ఏ పాటిది? నేను నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. నిన్న రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో నన్ను గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చినటువంటి అన్న లిమ్కా బుక్లో, ఏషియా బుక్లో, ఇండియా బుక్లో, రికార్డ్స్లో, ఆ బుక్లో ఈ బుక్లో ఈయన సాధించాడని చెబుతుంటే నేను చెప్పాను, అరే బాబు, ఈ బుక్స్లో ఎంటర్ అయిన వాళ్ళు పరలోకం వెళ్ళరు. బుక్ ఆఫ్ లైఫ్, జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడతాయో వాళ్ళు ధన్యులు, ఎవరి పేరు తుడిచిపెట్టబడకుండా ఉంటాయో వాళ్ళు ధన్యులు. కనుక మనం హ్యూమన్ ఎఫర్ట్స్కి మనం పొంగిపోకూడదు. అవన్నీ కూడా లోకం కొరకు, ప్రభు మహిమ కొరకు వాడబడేటువంటి పత్రాలే తప్ప ప్రభువే మనకు సమస్తం. కనుక వాడు వెనక్కి వచ్చాడు. యాజకుడు ఐడెంటిటీ నాకేంటి? ఒక మానవ ఐడెంటిటీ, వై షుడ్ ఐ నీడ్? ఐ నో దట్ ఐఎమ్ హీల్డ్. నేను స్వస్థత పొందానని నాకు అర్థమైపోయింది, నాకు తెలుస్తోంది. ఐ డోంట్ నీడ్ టు బి రికగ్నైజ్డ్ బై సంబాడీ. దేవుని స్తుతించడానికి నేను వెనక్కి తిరిగి వచ్చాను అన్నాడు. కనుక సమరయుడు వెనక్కి తిరిగి వచ్చినట్టు ప్రభు అతను మెచ్చుకున్నాడు. మిగిలిన 9 మంది ఎక్కడా? చాలామంది అనుకుంటారు మిగిలిన 9 మంది ఎక్కడంటే ఎక్కడికి వెళ్ళారో ఆయన తెలియదు, అది తెలుసు. యాజకుడి దగ్గరికి వెళ్ళాను, నా దగ్గరికి ఎందుకు రాలేదని ఆయన అడుగుతుంది. అంతేగాని వీళ్ళని తీసుకొని రాకుండా ఎందుకు వచ్చావు నువ్వు అని తిట్టాడా ఏమిటి? కొంతమంది అలా అపార్థం చేసుకుంటారు. మిగిలిన 9 మంది ఎక్కడా అంటే, ఈ వెనక్కొచ్చి స్తుతిస్తున్న వాడట మిగతా వాళ్ళు తేలేదు కాబట్టి తిడుతున్నాడు యేసుప్రభు అన్నాడు. ఒక ఆయన అట్లా అనకూడదు మనం, అది రాంగ్ అండర్స్టాండింగ్. 9 మంది ముందుకు పోయారు, ఇతను మాత్రం వెనక్కి తిరిగి వచ్చి, యేసు మీరు నాకు కృప చూపించారు, కరుణ చూపించారు, దయ చూపించారు, దేవాన్ని ఆయన కాళ్ళు పట్టుకొని మొక్కి ఆయన ఆరాధిస్తున్నాడు. ఇవాళ మనం దేవుడు చూడగలుగుతున్నామా? మన జీవితంలో దేవుడు మనకు చేస్తున్న మేళ్ళు ఇంత అంతా కాదు. నేను పోయిన ఆదివారం మా చర్చిలో ఉన్న ఫ్యామిలీస్ అన్నిటి గురించి మాట్లాడితే, ప్రతి కుటుంబంలో ఎన్నో మేళ్ళు చేశాడు దేవుడు, ఎన్నో 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 మేళ్ళు చేశాడు. ప్రభువుకు మనం కృతజ్ఞత చెల్లించవద్దా? ఆలోచించండి. యేసయ్యకు కృతజ్ఞత చెల్లించడం మనకు సంస్కారం అవుతుంది. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగపడలేదా? ప్రభు చెప్పాడు అతను ఎందుకు వచ్చాడు. ప్రభు చెప్పాడు కాబట్టి అది స్థిరము, స్టాండర్డ్, సత్యం. ఈ అన్యుడు తప్ప, అన్యుడు సమరయులు అన్యులు, హీదెన్ పీపుల్ అంటారు. బైబిల్ని సరిగా అర్థం చేసుకోక బైబిల్ చదివి చాలామంది అక్షరాన్ని పట్టుకొని యూదులు అన్యులను హీదెన్ పీపుల్ అంటారు. అంటే కుక్కలతో సమానంగా పోలుస్తారు, పెంటతో సమానంగా ఎంచుతారు. కాబట్టి యూదుల దేవుడు మనుషులను సరిగ్గా ట్రీట్ చేయడని చెప్పి ఈ మధ్యన వాట్సాప్లో పెడుతున్నారు. అది రాంగ్ అండర్స్టాండ్. యూదా జాతి అహంకారం యేసుప్రభుకి ఏం లేదు. సమరయులు ఆయన ఆహ్వానించినప్పుడు వారింటికి వెళ్ళాడు, అక్కడ భోజనం చేశాడు, వారితో ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయనకి సమరయుడేంటి, ఇంకొకడేంటి, గలలేడేమిటి? కనుక యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, దేవుని వాక్యమై ఉండి నరుల మధ్య సంచరించినప్పుడు ప్రజలు ఆయన చేత మేలు పొందిన వారు ఆయన గుర్తించారు, ఆయన ప్రభువుగా అంగీకరించారు, ఆయన పాదాలను ఆశ్రయించారు, ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డారు. సోదరుడా, సోదరి, నువ్వు ప్రభు పాదాల దగ్గర సాగిలపడుతున్నావా? ప్రభు అన్నాడు, నీవు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. స్వస్థత పొంది దేవుని మహిమపరుస్తున్నాడు.
స్వస్థత పొంది మేలు పొంది దేవుని ఆరాధిస్తున్నాడు, ప్రభువుని మహింపరుస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, మీరు ప్రభువు నుండి ఎన్నో పొందారు. ఒక్క స్వస్థతే కాదు, పిల్లలకు కళాశాలలలో సీట్లు పొందారు, కుటుంబంలో అందరికీ ఆరోగ్యాన్ని పొందారు, దినదినము ఆహారాన్ని పొందుతున్నారు, వస్త్రాన్ని పొందారు, నివాసాన్ని పొందారు. ఆయన మనకి ఇవ్వంది ఏమిటి? అన్నీ ఇచ్చాడు. ఆయన సమస్తం ఇచ్చాడు. ఆ ప్రభువుకు మనమేమిచ్చాం? ఆయన మనకు అన్ని ఇచ్చాడు, మనమేమిచ్చాం? ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం కావాలి. కనుక నీవు వెళ్ళు, ప్రభు చెబుతున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటే అర్థం నీ గొప్పతనం అనే కాదు, అది ఆయన గొప్పతనం. నీ అద్భుత కార్యాలు నువ్వు పొందిన వాటి వెనుక, నీ ఆశ్చర్యక్రియలు నువ్వు పొందుకున్న వాటి వెనుక నీ ప్రభు ఉన్నాడు. ఇది నువ్వు మర్చిపోవద్దు. నీ ప్రభు వల్ల నీవు స్వస్థపడిన, అభివృద్ధి చెందిన. అందుకని వాక్యం చెబుతుంది, నీ విశ్వాసం, ఆయన పట్ల నీకున్న విశ్వాసం నీకు స్వస్థతనిచ్చింది. ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మీ కృప మాకివ్వండి ప్రభు. విశ్వాసం చేత నైనా మేము స్వస్థత పొందడానికి, రక్షణ పొందడానికి మీరు ఏర్పాటు చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.